Hello, hi, and welcome to Abhishek Amrita latest updates English grammar coaching. ఒక మేడం ఫోన్ చేసి అడిగారు ఇంతకు ముందు ఒకసారి డాల్కి టాయ్కి ఉన్న తేడా ఏంటండి అని అడిగారు. డాల్ అంటే బొమ్మ, టాయ్ అంటే ఆట వస్తువు. అంటే ఏంటంటే ఒక బాబు లేక పాప ఏదైనా కూతి అలాంటి వాటికి బొమ్మలు ఉంటాయి చూసారా, వాటిని డాల్స్ అంటాం. డివైఎల్ఎల్ మీకేమో డాల్ అంటే. టాయ్ అంటే మనం ఈ హెలికాప్టర్ బొమ్మ లేకపోతే రైలు బొమ్మ ఇట్లాంటి ఆట వస్తువులు ఉంటాయి చూసారా, వీటిని టాయ్స్ అంటాం. ఓకే, సో లెట్ us enter into the lesson. జోకా చెప్తే బాధపడుతున్నారు కదండి. సరే చెప్తున్నా. ఏంటంటే సత్య హరిశ్చంద్రుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు సత్యమే చెబుతాడు ఆయన. మరి జీవితాంతం ఆయన సత్యమే చెప్పగలగడానికి కారణం ఏంటి? ఎప్పుడు అబద్ధం చెప్పాలి లైఫ్లో. వాళ్ళ మిస్సెస్సే. ఎందుకంటే ఆవిడెప్పుడు ఆయన్ని ఒక 4 ప్రశ్నలు అడగల. ఓకే, ఏంట్రా అంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడగల వెళ్ళేటప్పుడు. రెండోది ఎవరితో చాట్ చేస్తున్నారు అని అడగల. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమె అడగల. కాబట్టి ఆయన సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. జోక్ చెప్పేశామండి, ఇక నవ్వుకోండి. ఇప్పుడు లెసన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ముందు మీకు టెస్ట్ పెడుతున్నా. ఇది మీరు టెస్ట్ మీకు సెల్ఫ్గా చేసుకొని కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఇప్పుడు నేను మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుతూ పక్క నుంచి మీరు నోట్ చేసుకొని మీరు జస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై టు విచ్ కేటగిరీ దిస్ సెంటెన్స్ బిలాంగ్ టు ఆఫ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, వెదర్ ఇట్ బిలాంగ్ టు సింపుల్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ కాంపౌండ్. అది మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లా. ఎలాగనేటువంటిది నేను మళ్ళీ మీకు ఒక 5 minutes నోట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు నా వేలో వెళ్ళారా అంటే అర్థమైందా, లేదా మీరు ఏమన్నా ఎక్కడన్నా వేరే దారి తప్పారా, సో అప్పుడు మళ్ళీ మనం ఒకసారి రీకౌన్సిలింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అయిన దాన్ని బట్టి మీరు అది సింపుల్గా కాంప్లెక్సా కాంపౌండ్ పక్కన గుర్తుపెడితే చాలు. 5 ఇచ్చాను, 5కి 5 మార్కులు వస్తాయి మీకు. అందరూ ప్రాంప్ట్గానే పెట్టేసుకున్నారు, 1 మార్క్ వచ్చినా పెడుతున్నారు. అందుకని మొహమాటం ఏమి పడకుండా చక్కగా ఎన్ని మార్క్స్ అన్నీ పెట్టండి. ఎందుకు తప్పైందో మనం ఒకసారి మనం రీకన్సిల్ చేసుకోవచ్చు నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత. ఫస్ట్ ఇవి నోట్ చేసుకోండి. ఇఫ్ జాను హ్యాడ్ లెర్న్డ్ గ్రామర్ షీ వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ చూసిన పాయింట్. ఇది ఒక సెంటెన్స్. ఇది ఏ సెంటెన్స్? సింపులా కాంప్లెక్సా కాంపౌండా? ఓకే, స్కేల్స్ టేబుల్ తీసుకోమాకండి. పొడుగు కలిసి కాంప్లెక్స్లు సింపుల్ మనం కనిపెట్టలేమమ్మా. దానికి టెక్నిక్స్ నేను చెప్పి ఆల్రెడీ ఎలా కనిపెట్టాలో దాని ప్రకారం వెళ్ళండి మెజర్మెంట్స్. నెంబర్ 2, ఐ వాంట్ టు విన్ మై వ్యూయర్స్ హార్ట్స్. ఐ వాంట్ టు విన్ మై వ్యూయర్స్ హార్ట్స్, ఫుల్ స్టాప్. నెక్స్ట్ మూడోది, యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ ద స్టన్నింగ్ న్యూస్ షీ ఫెల్ డౌన్ బట్ రికవర్డ్ సూన్. As soon as మనం చెప్తున్నా, as soon as she heard the stunning news she fell down but recovered soon. Next sentence, Balaji had been teaching English grammar for 20 years in Vijayawada. మళ్ళీ చెప్తున్నా చూడండి, Balaji had been teaching English grammar for 20 years in Vijayawada. Next, unless you pay attention you cannot understand the concept. మరోసారి చెప్తున్నా, అన్లెస్ యూ పే అటెన్షన్ యూ కెన్నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ 5 సెంటెన్స్లు సింపుల్గా ఒక్కో సెంటెన్సు కాంప్లెక్సా కాంపౌండా మీరు మీ యొక్క నేను చెప్పిన వేస్ని అప్రోచ్ అవుతూ మీరు పెట్టండి. నేను చెప్పిన దాంతో మీరు ఒకసారి మ్యాచ్ చేసుకున్న తర్వాత ఎంతవరకు మీరు గెట్ ఆన్ అయ్యారో మీకు తెలుస్తుంది. ఓకే, నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. పాస్ పెట్టుకోండి, లేదా కాసేపు ఎపిసోడ్ ఆపండి, మీరు మళ్ళీ దాన్ని చేసుకోండి. నోట్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్లోకి రండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, రైట్? ఫస్ట్ది, ఇఫ్ జాను హ్యాడ్ లెర్న్డ్ గ్రామర్ షీ వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ ఏ చూసిన పాయింట్. దీన్ని ఏ సెంటెన్స్ అని మీరు పెట్టగలిగి ఉంటే కనుక ఓకే. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక డిస్కరేజ్ అవ్వద్దు. నేను ఇప్పుడు చెప్పే వేసిని ఇప్పటికైనా ఫాలో అవ్వండి. ఇంతకుముందు ఒకవేళ మీరు ఎక్కడన్నా మిస్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు మీరు విన్నా సరిపోతుంది. ఫస్ట్ నేనైతే ఏం చేస్తాను, ఇదే టెస్ట్ నాకు పెడితే ఏ సెంటెన్స్ ఎవరిచ్చినా సరే ఆ సెంటెన్స్ చూసి నేను ఏం చేస్తాను, ఫస్ట్ వెర్బ్స్ లెక్కేస్తాను. దట్ ఈస్ పెద్ద బాల శిక్ష. మినిమం మా ఫస్ట్ బేసిక్ ఏంటంటే వెర్బ్స్ లెక్కేయాలి ఫస్ట్. సో చూసుకోండి, ఇఫ్ జాను హ్యాడ్, మీరు అలాగే సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయకుండా ఫస్ట్ వెబ్స్ చూడండి అన్న. వెబ్స్ లెక్కేసేలా చూసుకోండి, లేదంటే ఇప్పుడు ఆ పని చేయండి. ఇఫ్ జాను హ్యాడ్ లెర్న్డ్ గ్రామర్, హ్యాడ్ అనేటువంటి ఫ్రీడ్ వెర్బ్ ఒకటి కనిపిస్తుంది. లెర్న్డ్ అనేది ఇప్పుడు
ఎప్పుడైతే వెర్బ్కు ముందు పొజిటింగ్ ఫామ్ వచ్చిన వెర్బ్లో ఇంకా డన్ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది ఇన్ఫినిట్ అయిపోతుంది దాని లెక్కలో తీసుకోకల్లా మీనింగ్ కోసం ఉపయోగపడుతుంది సో లెరెంట్ అనేది ఇన్ఫినిటివ్ వెర్బ్ హ్యాడ్ మాత్రమే ఫినిటివ్ వెర్బ్ నెక్స్ట్ షీ వుడ్ ఎస్టాబ్లిష్ ఎస్ ఇక్కడ వుడ్ అనేటువంటి మళ్ళీ ఫినిటివ్ వెర్బ్ వచ్చింది ఇంకా ఎస్టాబ్లిష్లో ఏముండదు ఒక వెర్బ్కు ముందు ఏ మోడల్ వెర్బ్ వచ్చినా అంటే షల్లు విల్లు మే మైటు కెన్ కుడ్ ఏది వచ్చినా సరే ఇంకా వెర్బ్లో ఏముండదు కదా కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ అనే దాంట్లో జనరల్గా డూ ఉందని మనం భ్రమపడి ఉంటాం బట్ దాని ముందు వుడ్ వచ్చింది కాబట్టి అదే మనకి పాజిటివ్ వెర్బ్గా కనిపిస్తుంది తప్ప టెన్స్ వెర్బ్గా ఎస్టాబ్లిష్లో ఏం లేదు సో అట్లీస్ట్ ఏ చూసిన పాయింట్ అంతే ఎక్కడితో సెంటెన్స్ అయిపోయింది ఇందులో మనకి రెండు ఫినిటివ్ వెర్బ్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ మిగతా వెర్బ్స్ ఒకవేళ లెరెంట్ కనబడినా మీకు ఎస్టాబ్లిష్ కనబడినా అవి ఏంటంటే ఇన్ఫినిటివ్ వెర్బ్స్ సో రెండు ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి రెండు క్లాజులు ఉన్నాయి సో రెండో ఫినిటివ్ వెర్బ్ కనబడింది కాబట్టి ఇంక ఇది సింపుల్ సెంటెన్స్ అయితే కాదు ఫిల్టర్ అయిపోయింది అక్కడికి ఇక అయితే కాంప్లెక్స్ కావాలి లేదా కాంపౌండ్ కావాలి అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు రెండు ఫినిటివ్ వెర్బ్లు వచ్చేవి ఎన్ని క్లాజులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలా రెండు ఫినిటివ్ వెర్బ్స్ ఉంటే రెండు క్లాజులు ఉన్నట్టు అంతే కదా అది మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ తర్వాత రెండు ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి అంటే రెండు క్లాజులు ఉన్నట్టు ఈ రెండు క్లాజులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కంజంక్షన్స్ వీటిని కలుపుతాయి కరెక్ట్ ఒక కంజంక్షనే కదా సో ఈ రెండు క్లాజులు ఉన్నాయి కాబట్టి ఒక కంజంక్షన్ కలుపుతుంది కాబట్టి ఆ కంజంక్షన్ ఏదో వెతుకుదాం ఆ ఒక్కదాన్ని ఇఫ్ జాను హ్యాడ్ లెరెంట్ గ్రామర్ షీ వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ ఏ చూసిన పాయింట్ జాను కనుక ఆ వ్యాకరణం బాగా నేర్చుకుని ఉన్నట్లయితే షీ వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ షీ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్గా అనర్సలే కన్ఫ్యూజ్ లేక షీ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అని పెట్టకుండా షీ వుడ్ ఎస్టాబ్లిష్ అని పెట్టేశా అట్లీస్ట్ ఏ చూసిన పాయింట్ కనీసం ఒక చూసిన చెప్పు బతికేది నాలాగా ఒకవేళ ఉద్యోగాలు ఏం లేకపోయినా రేపు ఈ గ్రామర్ నేర్చుకోవడం నాకు ఏంట్రా ఉపయోగం స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేస్తుందా లేకపోతే కాంపిటీషన్ పాస్ అయిపోతుందా కనీసం ఇంటి దగ్గర 4 పిల్లలు పెట్టి గ్రామర్ చెప్పుకుని బతకచ్చండి సో అందుకని ఉపయోగపడుతుంది చదువు ఓకే కాబట్టి ఏది వేస్ట్ కాలం మీకు వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ ఏ చూసిన పాయింట్ అని పెట్టాం సో ఇప్పుడు దీన్ని కలుపుతున్న కంజంక్షన్ ఏదిరా అంటే ఇఫ్ ఇది మనం గుర్తుపట్టగలగాలి ఆ కంజంక్షన్ సృష్టి వస్తే కనుక గుర్తుపట్టచ్చు కాబట్టి ఇక్కడ రెండు క్లాసులు కాబట్టి ఒక కంజంక్షనే కనబడాలి ఉండాల్సింది అదే ఆ ఒకటి ఏంటంటే ఇఫ్ కాబట్టి ఇఫ్ అనేటువంటిది కంజంక్షన్ అనేది ఇది సబార్డినేటా కోఆర్డినేటా అంటే ఒకటి లిస్టు బట్టి పట్టడం బట్టి చెప్పచ్చు రెండోది ఏంటంటే కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయితే కూడా మనం చెప్పచ్చు అది కోఆర్డినేట్ సబార్డినేట్ అంటే ఏంటండి సగం అర్థం మాత్రం ఇస్తుంటే సబార్డినేట్ పూర్తి అర్థం ఇచ్చేస్తుంటే కోఆర్డినేట్ సో అని అనుకో కాబట్టి పూర్తి అర్థం ఇస్తుంది ఇఫ్ అంటే ఒకవేళ అయినట్లయితే అని అర్థోక్తులు ఆపుతోంది అది దాన్నే సబార్డినేట్ కంజంక్షన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఇఫ్ అనేది ఏంటి ఒకవేళ అయినట్లయితే అని ఆపుతున్నాం కాబట్టి సగంలో మీనింగ్ రాకుండా దాన్ని సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఉన్నదే ఒక కంజంక్షన్ అందులో రెండు క్లాసులే ఉన్నాయి కాబట్టి ఆ ఉన్న ఒక కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ ఇంకో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఉన్నదే ఒక కంజంక్షన్ అది సబార్డినేట్ కంజంక్షన్ ఇఫ్ 100% ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అని తేల్చి పారేయచ్చు సో ఇది కాంప్లెక్స్ ఇంకొక క్లాస్ ఉండుంటే కనుక అంటే ఇంకొక ఫినిటివ్ వెర్బ్ కనబడితే మూడోది అప్పుడు మనం ఎతకాల్సి వచ్చేది ఓరి బాబు ఇది కాంప్లెక్స్ అని అప్పుడే కాదురా అని ఉన్నదే ఒక రెండు అంటే రెండు ఫినిటివ్ వెర్బ్స్ అంటే రెండు క్లాసులు ఆ రెండు క్లాసులు ఎన్ని కలుపుతాయి ఒక కంజంక్షనే ఆ ఉన్న ఒక కంజంక్షన్ ఏంటంటే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఇక్కడ ఇఫ్ జాను హ్యాడ్ లెరెంట్ గ్రామర్ మామూలుగా జాను హ్యాడ్ లెరెంట్ గ్రామర్ జాను గతంలో గ్రామర్ నేర్చుకుని ఉన్నది అన్నాం ఇఫ్ ఏం చేసింది ఆమె కనుక జాను కనుక నేర్చుకొని ఉన్నట్లయితే అన్నాం కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ క్లాస్ కాస్త సబార్డినేట్ క్లాస్ అయిపోయి నేర్చుకుంటే ఏం చేసేది ఆమె అనేటువంటి మెయిన్ క్లాస్ మీద ఆధారపడింది ఏంటంటే రిజల్ట్ ఇదిగోండి షీ వుడ్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ చూసిన పాయింట్ కనీసం ఒక ప్రైవేట్ చెప్పుకునేట్టుగా ఆమె ఉండేది అని చెప్పి చెబుతున్నాం కాబట్టి ఇది మెయిన్ క్లాస్ అయింది ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ దీని మీద ఆధారపడింది పైది అయితే ముందే మెయిన్ క్లాస్ రావాలా ముందే సబార్డినేట్ క్లాస్ రావాలని ఇర్రెస్పెక్ట్ అది ఎందుకంటే దాని మీద ఇమ్మీడియట్గా మర్చిపోండి అది ముందు వెనకాల సమస్య కాదు ముందైనా మెయిన్ క్లాస్ రావచ్చు ముందైనా సబార్డినేట్ క్లాస్ రావచ్చు కాబట్టి కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ ఎంతమంది నేను చేసిన ఇట్లా ముందు వెర్బుల్ లెక్కేసి దాన్ని బట్టి సింపుల్ కాదని తేల్చి ఆ వెర్బుల్ లెక్కను బట్టి క్లాజుల లెక్క మీరు ఎస్టిమేట్ చేసి ఆ క్లాజుల లెక్కను బట్టి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయో లెక్క కట్టి ఆ ఉన్న కంజంక్షను సబార్డినేట్ కోఆర్డినేట్ చూసి దీని కాంప్లెక్స్ అని ఎంతమంది తేల్చగలిగారో అంతమంది నా పాఠం ఫాలో అయ్యి బాగా నేర్చుకున్నట్టు లెక్క లేదంటే మళ్ళీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి రైట్ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఐ వాంట్ టు విన్ మై వ్యూయర్స్ హార్ట్స్ అను ఈ సెంటెన్స్లో అది మొత్తం ఒక సెంటెన్స్ ఓకే చివరిలో ఫుల్ స్టాప్ ఉంది ఈ సెంటెన్స్లో ఫస్ట్ మనం చేస్తుంది ఏంటి పెద్ద బాల శిక్ష ఫస్ట్ అసలు ఎన్ని ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి ఫినిటివ్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయి ప్రాణం ఉన్న టెన్స్ చెప్పే వెర్బ్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే వాంట్ అనేటువంటిది ఒక ప్రాణం ఉన్న వెర్బు విన్ అనేది ఒక ప్రాణం ఉన్న వెర్బ్ అంతేనా మీరు అట్లా చూసారా నో ఇక్కడ విన్కు ముందు టు అని ఉందమ్మా
ఒక వెర్బుకు ముందు కనుక టు వచ్చినా వెర్బుకి ఇంగి చేరినా దానిలో డన్ చేరినా ఇక ఆ వెర్బు ఇన్ఫినిటివ్ అయిపోతుందని చెప్పా కదా. సో ఇక్కడ విన్ అనేటువంటిది జనరల్గా అయితే డూ ఉందని మనం భ్రమపడ్డాం. ఇదివరకు అది మనం బాగా నేర్చేసుకున్నాం. మాస్టర్స్ నౌ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ఫినిట్ అండ్ ఇన్ఫినిటివ్. ఏదో చిన్న రాకపోయినా మేము ఫినిట్ ఇన్ఫినిట్ గుర్తుపట్ట వచ్చేసింది మనకి. దీని ముందు ఎప్పుడైతే టూ అనే ప్రిపోజిషన్ వచ్చిందో ఇంకా ఆ వెర్బ్ ఇన్ఫినిట్ అయిపోయింది. దాని లెక్కలోకి తీసుకోకూడదు. మనం ఏమన్నా ఫినిట్ వెర్బ్సే లెక్కలో తీసుకోవాలి. వాంట్ అనే ఫినిట్ వెర్బ్ ఒకటి ఉంది. నెక్స్ట్ టు విన్ అనేది వెర్బ్ కింద లెక్కలోకి రాదు. వెర్బే జనాభా లెక్కల్లో ఉంది కానీ వాటర్ సృష్టిలో లేదు. అర్థమైందా? నెక్స్ట్ మై వ్యూయర్స్ హార్ట్స్ అంటే నా యొక్క ప్రేక్షకుల యొక్క హృదయాలను గెలుచుకోవడమే నేను కోరుకునేది. అవార్డులు వద్దు, ఏ గుర్తింపు లేదు, గవర్నమెంట్ చూడద్దు, ఎవరతమా. నాకు నా స్టూడెంట్స్ మీరు బాగా చెప్పారు సార్, ఒక మాట చాలు, పాదాభివందనం. ఓకే, ఈ లైఫ్కి అది సార్థకత. ఐ వాంట్ టు విన్ మై వ్యూయర్స్ హార్ట్స్ అనే దానిలో ఎన్ని ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయరా అంటే ఒకే ఒక ఫినిట్ వెర్బ్ ఉంది. కాబట్టి ఎంత సెంటెన్స్ పొడుగున్నా ఇదేంట్రా అంటే ఒక క్లాజ్ ఉన్నట్లు లెక్క. ఆ ఉన్న ఒక క్లాజు పూర్తి అర్థం ఇస్తుందా లేదా అంటే ఎస్, ఐ వాంట్ టు విన్ మై వ్యూయర్స్ హార్ట్స్, నా యొక్క ప్రేక్షకుల యొక్క హృదయాన్ని గెలుచుకోవడమే నా కోరిక అన్న పూర్తి అర్థం వచ్చేస్తుంది. కాబట్టి ఉన్నది ఒకే క్లాజ్. దేని బట్టి తెలుసుకున్నాం? ఒక ఫినిట్ వెర్బ్ వల్ల. ఆ ఉన్న ఒక క్లాజు మెయిన్ క్లాజ్ పూర్తి అర్థం ఇస్తుంది. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఇంకేమీ లేవు అంటే అర్థం ఏంట్రా అంటే అది సింపుల్ సెంటెన్స్. సింగిల్గా క్లాజ్ ఉంటే సింగిల్నే సింపుల్ అంటాం కదా. కాబట్టి ఇది ఏమైంది? సింపుల్ సెంటెన్స్. కాబట్టి పొడుగ్గా లేదని చెప్పు లేదా పొడుగ్గా ఎక్కువైందనో దీన్ని సింపుల్ కాదనుకునేరు. ఓకే, సింపుల్ సెంటెన్స్ అయింది. నెక్స్ట్ ఇలా ఎంతమంది ఈ సెంటెన్స్ని చూసి ఫినిట్ వెర్బ్ లెక్కేసి ఒక ఫినిట్ వెర్బ్ అని గుర్తించి ఆ ఒక ఫినిట్ వెర్బ్ టు విన్ అనేది ఫినిట్ వెర్బ్ కాదు అని గుర్తించి ఈ ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక క్లాజే ఉంది అని మీరు ఎస్టిమేట్ చేయగలిగి ఆ ఒక క్లాజు పూర్తి అర్థం ఇస్తుందా లేదా అని బేరీజు వేసుకొని దీన్ని సింపుల్ అని గుర్తుపట్టగలిగారో చూసుకోండి మీరే, దానికి ఒక మార్క్. ఓకే, నెక్స్ట్ మూడోది యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ ద స్టన్నింగ్ న్యూస్ షీ ఫెల్ డౌన్ బట్ రికవర్డ్ సూన్ అన్నాం. ఇప్పుడు ఇందులో ఫినిట్ వెర్బ్స్ మనం లెక్కేయాలి. ఫస్ట్ ఫినిట్ వెర్బ్స్ సెంటెన్స్లో యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్, హియర్కి డిడ్ కలిపితే హర్డ్ అయింది కాబట్టి ఇది పాస్ట్ వెర్బ్ ఫినిట్ వెర్బ్. ఇది నేను పాస్ట్ టెన్స్ అని చెప్పుకునే ఫినిట్ వెర్బ్ కాబట్టి ఒక ఫినిట్ వెర్బ్ అయింది. ద స్టన్నింగ్ న్యూస్, స్టన్నింగ్ అని చూసి చాలామంది ఇది కూడా వెర్బేరా కాకపోతే ఇన్ఫినిటివ్ అనే కొంచెం సర్దుకునేరు. ఇన్ఫినిటివ్ కాదు, వెర్బే కాదండి అది. స్టన్నింగ్ న్యూస్, న్యూస్ అనేది నౌను. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌను. స్టన్నింగ్ అనేది దాని గురించి వివరించి చెప్తుంది. ఏంట్రా అంటే స్టన్నింగ్ అంటే నిస్థానపరిచే స్థానువేట్ చేసేటువంటి న్యూసు, నిర్ఘాంతపరిచే న్యూస్. సో నిర్ఘాంతపరిచే అనేటువంటి యాడ్జెక్టివ్ ఇక్కడ. స్టన్నింగ్ అని ఇంగునంత మాత్రాన అది 100% వెర్బేం కాదు. అదేంట్రా అంటే అక్కడ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అయింది కాబట్టి దాన్ని లెక్కలో తీసుకోవద్దు. నెక్స్ట్ షీ ఫెల్ డౌన్, ఇక్కడ ఫెల్ అనేటువంటిది పాస్ట్ వెర్బ్. ఫాల్, ఫెల్, ఫాలెన్. సో ఫాల్కి డిడ్ కలిపితే ఫెల్ అయింది కాబట్టి ఇదొక ఫినిట్ వెర్బ్. రెండు వచ్చినాయి కాబట్టి సింపుల్ సెంటెన్స్ కాదని తేలిపోయింది. అసలు ఎక్కువ మనం శ్రమ పడద్దు. రెండో ఫినిట్ వెర్బ్ కనబడితే సింపుల్ కాదని ఇక వదిలేసేయండి దాన్ని. ఇక కాంప్లెక్స్ కాంపౌండ్ చూసుకోవాలంటే ఇంకా పని ఉంది కొంచెం. నెక్స్ట్ చూడండి, ఫెల్ డౌన్ బట్ రికవర్డ్ సూన్. రికవర్డ్ అనే దానిలో మళ్ళీ డిడ్ ఉంది. సో ఇది మూడో ఫినిట్ వెర్బ్. నేను పాస్ట్ వెర్బ్ అని చెప్పుకుంటుంది. హర్డ్ అనే వెర్బు, ఫెల్ అనే వెర్బు, రికవర్డ్ అనే వెర్బు. మేము ఫినిట్ వెర్బ్స్ అయ్యా అని చెప్పుకుంటున్నాయి కాబట్టి వాటిని ఫినిట్ వెర్బ్స్ కాబట్టి మాకు ప్రాణం ఉంది, మేము పలానా టెన్స్ అని చెప్తున్నాయి. 3 ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయి ఇందులో ఈ సెంటెన్స్లో. సో ఈ సెంటెన్స్లో మొదటి నుంచి ఫుల్ స్టాప్ దాకా 3 ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి 3 క్లాజులు ఉన్నట్టు. ఓకే, 3 క్లాజులు ఉన్నాయి అంటే కనుక ఈ వెర్బ్ లెక్క వదిలేసాను. వెర్బులతో మనకు సంబంధం లేదు. ఏంట్రా అంటే సింపుల్ అయితే కాదు, తెలిసిపోయింది. కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏం చెప్పాము? 3 క్లాజులు ఉన్నాయని తేలింది కదా. మీరు తెలుసుకున్నారా 3 క్లాజులు అని తెలిసిందా మీకు కూడా? సో 3 క్లాజులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎన్ని కంజంక్షన్స్ కలపాలి? ఎన్ని క్లాజులు ఉంటే అంతకంటే ఒకటి తక్కువ కలపాలి. సో 3 క్లాజులు అంటే 2 కంజంక్షన్సే కదా. సో ఇప్పుడు 2 కంజంక్షన్స్ కలుపుతున్నాయంటే ఆ 2 కంజంక్షన్స్ కూడా సబార్డినేట్ కంజంక్షన్సే అయి ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్, నో డౌట్. కానీ అందులో ఒక్క ఫినిట్ వెర్బ్ ఒక్క కంజంక్షన్ అయినా సరే, కోఆర్డినేట్ కంజంక్షన్ ముందున్నా చివరన్నా సరే అది ఉంది అంటే ఎక్కడున్నా ఇంకా కాంపౌండ్ అయిపోతుంది. చూద్దాం. ఫస్ట్ యాజ్ సూన్ యాజ్, ఆ వెంటనే అంటే పూర్తి అర్థం ఇవ్వట్లా. ఇది ఏం చేసింది? సగం అర్థం. యాజ్ సూన్ యాజ్, ఆ వెంటనే ఏం జరిగిందో చెప్పాలి అంటే ఇక్కడ రిజల్ట్ రాట్లా, ఓన్లీ రీజనింగ్ ఉంది. కాబట్టి 100% ఇది ఉన్న క్లాజు సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే సబార్డినేట్ కంజంక్షన్ ఇది. మీరు కంజంక్షన్స్ బట్టి పట్టినా కూడా మీకు అందులో ఉంటుంది యాజ్ సూన్ యాజ్ అనేది. లేదు సొంతంగా మీరు ఇప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా చెప్పచ్చు. అది యాజ్ సూన్ యాజ్ అంటే ఆ వెంటనే అంటే ఏం జరిగిందో రిజల్ట్ కావాలి ఇప్పుడు. కాబట్టి ఏమవుతుంది? సగవర్తమే ఇచ్చేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ తెలిసిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ ద స్టన్నింగ్ న్యూస్, ఆ నిర్ఘాంతపరిచే వార్త ఆమె విన్న వెంటనే
ఏం జరిగిందో అప్పుడు చెప్పగలగాలి. కాబట్టి అదేంటి సబార్డినేట్ క్లాజ్ అయింది. నెక్స్ట్ షీ ఫెల్ డౌన్, ఇంకో కంజంక్షన్ ఉంటే సరిపోద్ది. ఒక కంజంక్షన్ కాస్త ఏం తెలుసుకున్నాం మనం, సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్తాను, ఎస్సీ అని తెలుసుకున్నాం సబార్డినేట్ కంజంక్షన్ అని. 2 కంజంక్షన్స్గా, ఇది 3 క్లాసులు కదా, 2 కంజంక్షన్స్లో ఫస్ట్ వచ్చింది. రెండో కంజంక్షన్ ఏంటి, అది కూడా సబార్డినేట్ కంజంక్షన్ అయితే అమ్మాయ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. కానీ చూద్దాం, షీ ఫెల్ డౌన్ బట్, అబ్బా ఈ బట్ అనేది ఏంట్రా అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. ఇదేం చేస్తుంది, 2 క్లాసుని కలిపి ఊరుకుంటుంది అంతే తప్ప ఇందాక యాజ్ సూన్ యాజ్ లాగా ఈ క్లాస్ని ఆ క్లాస్ మీదో ఆ క్లాస్ని ఈ క్లాస్ మీదో మీనింగ్ కోసం డిపెండెంట్గా ఆఫ్ నాలెడ్జ్తో ఆపదు. ఇందాక ఏమన్నా యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ ద స్టన్నింగ్ న్యూస్, ఆమె ఆ నిర్ఘాంతపరిచే వార్త విన్న వెంటనే ఎగిరి గంతేసిందా, స్పృహ పడిపోయిందా, పరిగెత్తిందా, నడిచిందా, మంచి లాగిందా, ఏందా చెప్తేనే పూర్తర్థం వస్తుంది. కానీ యాజ్ సూన్ యాజ్ కాస్త ఏమైంది, సబార్డినేట్ కంజంక్షన్ అయ్యి ఆ క్లాస్ని కాస్త సబార్డినేట్ క్లాస్గా మార్చేసింది. ఇక్కడ వచ్చేప్పటికి బట్ ఏం చేస్తుంది, అదేం చేయట్లా, షీ ఫెల్ డౌన్ బట్ రికవర్డ్ సూన్, పడిపోయింది కానీ వెంటనే మనం తేరుకుంది అని చెప్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి, బట్ అనేది ఈ రికవర్డ్ సూన్ అనేది షీ ఫెల్ డౌన్ మీదో, షీ ఫెల్ డౌన్ రికవర్డ్ సూన్ మీదో ఆధారపడేటట్టు చేయలా. కాబట్టి కోఆర్డినేట్ చేస్తుంది. కాబట్టి ఇదేంటి కోఆర్డినేట్ కంజంక్షన్ బట్ అనేది. కాబట్టి కోఆర్డినేట్ కంజంక్షన్ సమానంగా పరుస్తూ కలిపి ఊరింది. కాబట్టి 100% ఇది ఏ సెంటెన్స్లో అంటే, ఒక సెంటెన్స్లో ఎన్ని కంజంక్షన్స్ అన్నా ఉండని, ఉన్నవన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ అయితేనే కాంప్లెక్స్. ఒక్క కోఆర్డినేట్ కంజంక్షన్ ముందైనా మధ్యైనా వెనకైనా చివరైనా ఉన్న వాటిలో ఒక్కటైనా సరే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది సంజో, కాంపౌండ్ సెంటెన్స్. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి, బట్ ఉంది కాబట్టి ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఎంతమంది దీన్ని కాంపౌండ్గా గుర్తుపట్టగలిగారు అంటే, నాలాగా ఎంతమంది ముందు అసలు వెర్బులు లెక్కేశారు. ఇందులో 3 ఫినిట్ వెర్బులు ఉన్నాయని గుర్తుపట్టగలిగారు. కాబట్టి ఇది సింపుల్ కాదని ఎలా తేల్చగలిగారు. ఎంతమంది 3 క్లాసులు ఉన్నాయి కాబట్టి దీనికి 2 కంజంక్షన్ కలుపుతారా అని తెలుసుకోగలిగారు. ఆ ఉన్న 2 కంజంక్షన్స్ చూసి ఏది కోఆర్డినేటు ఏది సబార్డినేట్, అసలు కోఆర్డినేట్ ఉందా లేదా అని ఎంతమంది గుర్తుపట్టగలిగారు. అంటే యాజ్ సూన్ యాజ్ సబార్డినేట్ అనుకుని వెంటనే సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి కాంప్లెక్స్ అని తేల్చి పడేశారా, తప్పు. నెక్స్ట్ ఉన్నటువంటి రెండో కంజంక్షన్ కూడా కావాలి. 3 క్లాసులు కాబట్టి 2 కంజంక్షన్స్లో రెండో కంజంక్షన్ కూడా చూసి ఇదిగో బట్ అనేది రెండో కంజంక్షన్ రా, అయితే ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ అయింది. కోఆర్డినేట్ కంజంక్షన్ అయింది అంటే ఇది 100% కాంపౌండ్ సెంటెన్స్ అని ఎంతమంది గుర్తుపట్టగలిగారో అంతమందికి బాగా వచ్చినట్లు. లేదంటే మళ్ళీ ఒకసారి ఇంతకుముందు ఎపిసోడ్స్ కూడా చూసి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మళ్ళీ ఇందులోకి రండి. నెక్స్ట్ బాలాజీ. సో ఇదేంటి కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకంటే 2 మెయిన్ క్లాస్ ఉన్నాయి. ఏమేంటారు అవి అంటే, షీ ఫెల్ డౌన్ ఒక మెయిన్ క్లాసు, షీ రికవర్డ్ సూన్. ఇక్కడ షీ రాయక్కల్లా, ఆమె గురించి అన్ని చెప్తున్నా కూడా మాడి షీ రాయక్కర్లేదు కూడా రాయాలా. బట్ ఇక్కడ ఏంటి, షీ ఫెల్ డౌన్ బట్ షీ రికవర్డ్ సూన్ అని అర్థం. సో 2 మెయిన్ క్లాసులు ఇక్కడ ఉన్నాయి. బట్ అనేది కలిపి ఊరుకుంటుంది అంతే. కానీ ఇందాక యాజ్ సూన్ యాజ్ షీ హర్డ్ ద స్టన్నింగ్ న్యూస్ ఉంది కదండి, మరి అదేమవుతుందంటారేమో, అది సబార్డినేట్ క్లాసు. కాంపౌండ్ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాసులు కూడా ఉండొచ్చు, లేక ఉండకపోయినా పోవచ్చు. కానీ మెయిన్ క్లాసులు మాత్రం 2 ఉండాలనే సినారియో కంపల్సరీ. ఆ 2 మెయిన్ క్లాసులు వచ్చేసి అనుకో, మిగతా సబార్డినేట్ క్లాసులు అయితే ఏంటి, ఇంకా మెయిన్ క్లాసులు ఉంటే ఏంటి, మనకు అది గురించి బాధ లేదు. సెంటెన్స్ ఏదంటే కాంపౌండ్ అయిపోయింది అది కాస్త. ఓకే, నెక్స్ట్ బాలాజీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 20 years ఇన్ విజయవాడ. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ వెర్బుల్ లెక్క ద్వారా మాత్రమే సింపుల్గా కాంప్లెక్స్గా కాంపౌండ్ ఫస్ట్ ప్రిలిమినరీగా చేయగలుగుతాం. సో ఎన్ని వెర్బ్స్ ఉన్నాయా ఫస్ట్ అంటే, హ్యాడ్ అనేది ఒక ఫినిట్ వెర్బ్. హ్యాడ్లో డిడ్ ఉంది, అదేం చెప్తుంది, నేను పాస్ట్ టెన్స్ వెర్బ్ అని చెప్పుకుంటుంది, రైట్. నెక్స్ట్ బీన్ అన్నాం, బీన్ ఏముంటుంది, బీడన్ బీన్. సో బీలో డన్ ఉందంటే 100% ఒక వెర్బ్లో డన్ ఉందంటే వెర్బ్ టెన్స్ ఉండదు. ఇంకా బీన్ అనేది ప్రెజెంట్కి వాడుకోవచ్చు, పాస్ట్కి వాడుకోవచ్చు, ఫ్యూచర్కి వాడుకోవచ్చు. కాబట్టి బీన్ అనేది ఏ టెన్స్ అంటే ఏం చెప్తాం, అది ఓన్లీ పర్ఫెక్ట్ ఫామ్ మాత్రమే, ఏ టెన్స్ కాదు. కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ వెర్బ్, వెర్బే. మళ్ళీ బీ ఫామ్ అనేది వెర్బే అని, వెర్బ్ కాదంట్లా, ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే జనాభా లెక్కల్లో ఉంది కానీ ఓటు హక్కు లేదు. కాబట్టి ఇక్కడ బీన్ అనేది ఇన్ఫినిటివ్. టీచింగ్ అని ఉంది, సమస్య లేదు. ఇంగ్ ఉంది, డన్ ఉన్నా ఇంగ్ ఉన్నా ఇంకా ఏమవుతాయి, దాని ముందు ప్రిపోజిషన్ ఉన్నా ఇన్ఫినిట్ వెర్బ్స్ అంటే లెక్కలోకి రాని వెర్బులు అవుతాయి. సో టీచింగ్ అనే వెర్బ్ కూడా ఇక్కడ ఉంది. బట్ ఈ 2 వెర్బులు ఇన్ఫినిట్ అవుతాయి, హ్యాడ్ ఒక్కటి మాత్రమే ఫినిట్ వెర్బ్గా నిలుస్తుంది. సో బాలాజీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 20 years ఇన్ విజయవాడ. ఇంకెక్కడ వెర్బులే లేవు, ఉన్నవే 3 వెర్బులు, హ్యాడ్ బీను టీచింగ్. అందులో హ్యాడ్ మాత్రమే ఫినిట్ వెర్బ్, అది మాత్రం టెన్స్ చెప్తుంది. మిగతా 2 బీన్ అని కానీ టీచింగ్ అని కానీ ఇన్ఫినిట్ వెర్బ్స్ లెక్కలో తీసుకోం. కాబట్టి ఇక్కడ ఇది ఏ సెంటెన్స్ అంటే, ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కాబట్టి ఒక క్లాసే ఉన్నట్టు లెక్క, ఓన్లీ 1 క్లాస్. అర్థమవుతున్నా, అది మెయిన్ క్లాసా కాదా పూర్తి అర్థమిస్తుంది లేదు చూడండి మీరే. ఈ మొత్తం సెంటెన్సు బాలాజీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 20 years ఇన్ విజయవాడ. 20 ఏళ్ళుగా బాలాజీ అనేవాడు ఇంగ్లీష్ గ్రామర్ విజయవాడలో చెబుతూనే ఉన్నాడు.
వినేవాళ్ళు ఉన్నా లేకపోయినా. ఓకే, సో ఇక్కడ ఇది ఏంట్రా అంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి దీని ఏమన్నాం సింపుల్ సెంటెన్స్ అన్నాం. కాబట్టి కొంతమంది దీన్ని పొడుగు బట్టి టేపును కొలుచో లేకపోతే ఇంత పొడుగుంది కాబట్టి సింపుల్ ఎందుకు అవుద్దిలే అనుకుని ఉంటే కనుక పప్పులో కాలేసినట్టే, పొరపాటు పడ్డట్టే. పొడుగు వెడల్పు లేకపోతే పొట్టితనాన్ని బట్టి కాదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక క్లాసే ఉందా లేదా, ఆ క్లాస్ ఒకటి ఏంటి అంటే ఒక ఫిల్డ్ వెర్బ్ ఉందా లేదా, ఒక ఫిల్డ్ వెర్బే. సో దీన్ని 100% ఏంటంటే సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇలా ఎంతమంది దీనిలో ఒక ఫిల్డ్ వెర్బే ఉందని గుర్తించగలిగారు, ఒక ఫిల్డ్ వెర్బ్ ఉంది కాబట్టి ఒక క్లాసే అని గుర్తించగలిగారు, ఆ ఉన్న క్లాసు మొత్తం చదివి ఇది పూర్తార్థం ఇస్తోందిరా బాబు, ఫుల్ స్టాప్ ఏమో బాలాజీ నాడు చదువుతున్నాడని పూర్తార్థం వచ్చేసిందిరా అనుకున్నాడో అతను దాన్ని సింపుల్గా గుర్తుపట్టగలిగి ఉంటే, సింగిల్ క్లాస్ ఉంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. కాబట్టి దీన్ని సింపుల్ సెంటెన్స్ గుర్తుపట్టుంటే అతను 100% ఈ చాప్టర్ నేర్చుకున్నట్టే. నెక్స్ట్, అన్లెస్ యూ పే అటెన్షన్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఆఖరిది ఇక్కడ ఫస్ట్ మనం లెక్క ప్రకారం ఎన్ని వెర్బులు ఉన్నాయో చూద్దాము. సో అన్లెస్ యూ పే అటెన్షన్, పే అంటే డబ్బులు ఒకటి కట్టడం కాదు, చెల్లించడం అంటే మీ యొక్క ఏకాగ్రత ఎంతవరకు అయితే మీరు దాన్ని పాటిస్తారో అని అర్థం కూడా వస్తుంది పే అంటే. సో అన్లెస్ యూ పే అటెన్షన్, వీ పే ట్రిబ్యూట్స్, వీ పే కండోలెన్సెస్. ఓకే, వీ పే అటెన్షన్ అంటే అటెన్షన్ పే చేయడం అంటే ఏంటంటే ఏకాగ్రతను ఇవ్వటం అనమాట. సో ఇక్కడ అన్లెస్ యూ పే అటెన్షన్, నువ్వు అటెన్షన్ పే చేస్తే తప్ప కండిషన్ పెట్టేసింది అక్కడ, కండిషనల్ క్లాస్ అంటాం దీన్ని. ఏంటంటే అన్లెస్ యూ పే, ఇఫ్, అన్లెస్ ఇవన్నీ కండిషనల్ క్లాసులు అంటాం. అంటే కండిషన్ ఏం లేదు, ఒరే అటు చేసే తప్ప ఇలా అయితే తప్ప అని చెప్పడం అనమాట. సో అన్లెస్ యూ పే అటెన్షన్, నువ్వు ఏకాగ్రత పాటిస్తే తప్ప అన్నాం. సో ఎన్ని వెర్బులు ఉన్నాయి, పే అనేది ఒక ఫినిటివ్ వెర్బు, అటెన్షన్ అనేది వెర్బు కాదమ్మా. ఓకే, అది నౌను. యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్లో కెన్ అనేటువంటిది ఒక ఫినిటివ్ వెర్బు, అండర్స్టాండ్ అనేది ఫినిటివ్ వెర్బు కాదా అండి, అందులో డూ ఉంది కదా అంటారు. నాట్ కనుక ఒక లేకపోయి ఉంటే కెన్ అండర్స్టాండ్ అంటాంగా. ఒక వెర్బుకు ముందు కనుక మోడల్ వెర్బు అంటే హెల్పింగ్ వెర్బు, ఆక్సిలరీ వెర్బ్ అంటామే, కెన్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, వీటిలో ఏదొచ్చినా ఏదైనా కుడ్ కానీ వస్తే ఇంకా ఆ వెర్బులో ఏమి ఉండదని చెప్పాం కదా. కాబట్టి ఏంటి ఇక్కడ అండర్స్టాండింగ్ ముందు కెన్ ఉందంటే అర్థం ఏంటంటే అండర్స్టాండ్లో ఏం లేదనమాట. ఇప్పుడు డు నాట్ గో అంటున్నావా, కెనాట్ కమ్ అంటున్నావా అంటే ఏంటి, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి దాని ముందు కెన్ ఉంటుంది అంటే కెన్ కమ్ అనే అర్థం కదా. అలాగే డూ గో అంటే గో అనే అర్థం కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కెన్ నాట్ అండర్స్టాండ్ అంటే కెన్ అండర్స్టాండ్ అనే, అంటే అండర్స్టాండ్లో ఇంకేమీ లేదు. కెన్నే టెన్స్ చెప్తుంది, అదే ఫినిటివ్ వెర్బ్ అనమాట. ఆ మోడల్ వెర్బే ఫినిటివ్ వెర్బ్. షెల్ ఉంటే మనం ఫ్యూచర్ అంటున్నాం చూసారా, విల్ అంటే ఫ్యూచర్ అంటున్నాం కదా. ఆ వెర్బుని చూసి ఇంకా విల్ గో అంటే ఏమంటున్నాం మనం, గోని చూసి ఏం చెప్పట్లా, అందులో ఏం లేదు, ఇక విల్లులో ఉంది ఇక్కడ కాబట్టి దాన్ని ఏమన్నాం ఫ్యూచర్ అని చెబుతున్నాం. అట్లా ఇక్కడ కెన్ అండర్స్టాండ్లో అండర్స్టాండ్ ఏం లేదు, కెన్లోనే వెర్బ్ ఉంది కాబట్టి అది ఏం చెప్తుంది టెన్స్, నేను ఫినిటివ్ వెర్బ్ అని కెన్ చెప్పుకుంటుంది కాబట్టి ఇది ఫినిటివ్ వెర్బ్. రెండో ఫినిటివ్ వెర్బ్ వచ్చింది. అండర్స్టాండ్ అనేది అసలు ఫినిటివ్ వెర్బ్ కాదు, ఇన్ఫినిట్ అయిపోయింది. దానిలో ఇప్పుడు డూ, డస్, డిడ్ ఏమీ లేవు ఇంకా. కాబట్టి ఇక్కడ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇందులో ఎన్ని వెర్బ్లు ఉన్నాయి, 2 ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి. సో 2 ఫినిటివ్ వెర్బ్లు ఉన్నాయంటే అర్థం ఏంటి, 2 క్లాసులు ఉన్నట్టు. అంటే 2 క్లాసులు ఉన్నాయంటే ఇది సింపుల్ అయితే కాదు, కన్ఫర్మ్. సో ఇక కాంప్లెక్సా కాంపౌండ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని క్లాసులు ఉన్నాయి అనుకున్నాం, 2 క్లాసులు ఉన్నాయి కాబట్టి అన్ని వెర్బులు లెక్కేసుకోమని ఎందుకు చెప్తానంటే, జనరల్గా సింపుల్గా కాదా తెలుసా అంటే రెండో వెర్బ్ వస్తే ఇక సింపుల్గా అని చెప్పేచ్చు, కానీ 10 ఉన్నా కూడా ఎందుకు ఏమన్నా వెర్బుల్ని సింపుల్ కాకపోతే పోయింది. మరి కాంప్లెక్సా కాంపౌండ్ చేయాలంటే ఎన్ని కంజంక్షన్స్ తెలియాలిగా. తీరా మనం 2 కంజంక్షన్స్ 2 సబార్డినేట్ ఉన్నాయి, కాంప్లెక్స్ సబార్డినేట్ పెట్టి 3వ కంజంక్షన్ ఉండొచ్చుగా. మరి ఒక సెంటెన్స్లో ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయి ఎక్కడ తెలుస్తాయంటే వెర్బుల్ని బట్టి క్లాసులు తెలుస్తాయి. ఎన్ని వెర్బులు ఉంటే అన్ని క్లాసులు, క్లాసులను బట్టి కంజంక్షన్స్ తెలుస్తాయి. సో ఒక సెంటెన్స్లో మనం బ్లైండ్కి వెళ్ళిపోకూడదు. 2 కంజంక్షన్స్ కనపడంగానే అరే కోఆర్డినేట్ ఉందరా, ఇది కాంపౌండరా, లేకపోతే ఇవన్నీ సబార్డినేటరా అనుకోవడానికి లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, వెర్బులు లెక్కేసుకోవాలి. ఎన్నున్నా సరే ఒక సెంటెన్స్ ఇందాక చూడండి 5 వెర్బులు చూపించాను నేను మీకు. 5 వెర్బులు ఉంటే 5 క్లాసులు ఉన్నట్టు. అంటే కంజంక్షన్స్ ఎన్ని కావాలి అక్కడ, 4 లెక్క తెలియాలిగా. ఆ 4 లెక్క తెలియలేదు అనుకో మనం ఇంత పెద్ద సెంటెన్స్గా 22 ఉంటాయిలే, లేకపోతే 2 ఉంటాయిలే, 1 ఉంటాయి మనం ఫిక్స్ అయిపోయి ఆ 1, 2 చూసుకునే కాంప్లెక్స్ అనుకుంటే దెబ్బతినిపోవాలా. అందుకని మనం ఏం చేయాలి, చాదస్తంగా ఏం చేయాలంటే ఫస్ట్ వెర్బులు లెక్కేసుకోవాలా. ఒక వెర్బుని దాటి ఇంకో ఫినిటివ్ వెర్బ్ ఉందంటే చాలు, అది సింపుల్ కాదని తేలిపోయినా సరే ఇంకా పూర్తిగా వెర్బులు ఎన్ని ఉంటే అన్ని లెక్క ఎందుకు పెట్టాలంటే ఫినిటివ్ వెర్బులు ఎన్ని ఫినిటివ్ వెర్బ్ ఉంటే అన్ని క్లాసులను తెలుస్తుంది. ఎన్ని క్లాసులో తెలిస్తే కంజంక్షన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. అంటే 10 క్లాసులు అంటే దానికంటే ఒక కంజంక్షన్ తక్కువగా 9 ఉండాలని అర్థం. ఈ లెక్కన ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి 2 క్లాసులు ఉన్నాయి. 2 క్లాసులు ఎన్ని కంజంక్షన్స్ కలుపుతాయి, ఒక కంజంక్షన్. అమ్మయ్య 10 కంజంక్షన్ ఉన్నాయేమో అని వెతకక్కల్లా. ఇంత పెద్ద సెంటెన్స్లో 2 ఉన్నాయో 3 ఉన్నాయో ఎట్టరా వెతికేదని అడగక్కలా. క్లాజు లెక్క తెలిసింది. సింపుల్గా ఒక ఫినిటివ్ వెర్బ్ కనపడంగానే తక్కువ క్లాజ్ అనేసాం కాబట్టి సెంటెన్స్ మొత్తం చదివి ఎన్ని క్లాసుల్లో ఎన్ని కంజంక్షన్స్ అని ఎదురుకు అవస్థ పడేవాళ్ళు. ఇప్పుడు మీకు అవస్థ లేదు. ఏం చెప్తున్నాను నేను, ఫినిటివ్ వెర్బ్ లెక్కేయండి,
ఒక ఇన్ఫినిట్ వెర్బ్ ఒక క్లాజు, ఇక్కడేమో ఉన్నాయి 2 ఇన్ఫినిట్ వెర్బ్స్ అంటే 2 క్లాజులు ఉన్నాయి. 2 క్లాజులు ఉంటే ఎన్ని కంజంక్షన్స్ కలుపుతాయి? ఒక కంజంక్షన్. అంటే మనం వెతకాల్సిన ఒక కంజంక్షన్ అయితే సరిపోతుంది, రెండోది ఉండే సమస్య లేదు. అలాగే ఇందాక 5 ఇన్ఫినిట్ వెర్బ్స్ వచ్చినాయి అంటే ఎన్ని క్లాజులు ఉన్నట్టు? 5 క్లాజులు ఉన్నట్టు. 5 క్లాజులు అంటే ఎన్ని ఇన్ఫినిట్ వెర్బ్స్ కలుపుతాయి? 4. కాబట్టి 1, 2 చూసి మనం వదిలిపెట్టేసి కాంప్లెక్స్ అనో కాంపౌండ్ డిసైడ్ అవ్వకుండా ఆ 4 కంజంక్షన్స్ చూసుకున్నాం ఇందాక. చూసుకుని దాన్ని బట్టి కాంపౌండ్ కాంప్లెక్స్ చెప్పాం. కాబట్టి ఎన్ని వెర్బ్ ఉంటే అన్ని లెక్క ఏమైనది. అందుకని కాజెస్ లెక్క తెలిస్తేనే మనకి కంజంక్షన్స్ లెక్క తెలుస్తుంది. సో ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి ఒక కంజంక్షన్ కావాలని తెలిసింది. ఇక్కడ ఏంటంటే అన్లెస్ యూ పే అటెన్షన్ ఒక క్లాజు, యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇంకో క్లాజు. సో ఈ 2 క్లాజులని ఒక కంజంక్షన్ కలపాలి అని అర్థమవుతుంది. 2 క్లాజులు కాబట్టి ఒక కంజంక్షన్. ఆ ఉన్న ఒక కంజంక్షన్ ఎదురా అని వెతికితేనే అది కాంప్లెక్సా కాంపౌండా తెలిసిపోతుంది. సింపుల్గా తెలిసిపోయింది. కానీ కాంప్లెక్సా కాంపౌండ్ తెలుసుకోవాలంటే ఆ కంజంక్షన్ పట్టుకోవాలి మనం. ఈ అన్లెస్ అనేది కంజంక్షన్. ఇక్కడ అన్లెస్ అలా చేయకపోతే అంటే అలా అయితే తప్ప అని చెప్పడం అనమాట కండిషన్. సో అలా చేయకపోతే, అలా చేస్తే తప్ప అంటే ఏంటి? ఇక్కడ పూర్తి అర్థం ఇవ్వట్లా. అది సబార్డినేట్ కంజంక్షన్. లిస్టు ప్రకారం చూస్తున్నాం అన్లెస్ అనేది మీకు సబార్డినేట్ కంజంక్షన్ లిస్టులో ఇచ్చా. ఒకవేళ లిస్టు ప్రకారం చూసుకోకపోయినా ఓకే, మనం ఇప్పటికిప్పుడు చూసుకున్నా కూడా అన్లెస్ యూ పే అటెన్షన్, నువ్వు ఆ అటెన్షన్ పే చేస్తే తప్ప ఏం పేకలేవు అని చెప్పాలి కదా. సో అందుకని ఇదేమవుతుంది? సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. సో ఒకే ఒక కంజంక్షన్ ఉంది, 2 క్లాజులు కాబట్టి ఉండాల్సిందే ఒక కంజంక్షన్. ఆ ఉన్న ఒక కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇక డౌట్ లేకుండా కాంపౌండ్ ఏమో ఇంకో కంజంక్షన్ ఏమో కోఆర్డినేట్ ఏమో అనే సమస్య లేదు. ఉన్నది ఒకే కంజంక్షన్, ఆ ఒకటి కాస్త సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి దీని ఏమంటాం మనము? కాంప్లెక్స్ సెంటెన్స్ అని 100% గుర్తించవచ్చు. ఇలా ఎంతమంది ఇందులో 2 ఇన్ఫినిట్ వెర్బ్లు పే ఉందని కెన్ ఉందని గుర్తుపెట్టారు? ఎంతమంది ఈ 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి ఓకే అంటే 2 ఇన్ఫినిట్ వెర్బ్ కాబట్టి సింపుల్ కాదు, కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ అయి ఉంటుంది. ఎందుకని 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి అని గుర్తుపెట్టారు. ఈ 2 క్లాజులని కలిపింది అన్లెస్ అనేటువంటి కంజంక్షన్. అయితే ఈ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ 100% గుర్తుపట్టగలిగారు. దాన్ని బట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయిందని గుర్తుపట్టగలిగారు. వాళ్ళు పాఠం బాగా నేర్చుకున్నట్టు. సో 5కి 5 బాగా వచ్చేంత వరకు మళ్ళీ ఎపిసోడ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంతవరకట్లాగా నౌన్ సూపర్ నౌన్ ఒకసారి చేశారు వదిలేశారంటే నేను బాధపడలా. మిగతా టెన్స్లో కూడా 3 సార్లు రాశారు, ఫెయిల్ అయ్యి 8 వచ్చినాయి 7 వచ్చినాయి కూడా బాధపడలా. దీనికి మాత్రం 5కి 5 రాకపోతే మళ్ళీ వెనక్కెళ్ళండి. నా కోసం కాదు, మీకోసం. మళ్ళీ వెనకెళ్ళండి. అర్థం చేసుకోలేదు ఈ ఎపిసోడ్ మళ్ళీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చూడండి, చూసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. లేదు సెంటెన్స్ మళ్ళీ బయట నుంచి తీసుకోండి, సొంతంగా ఏ బుక్లోంచి తీసుకోండి. ఏది సింపుల్, ఏది కాంప్లెక్స్, ఏది కాంపౌండ్ అవి గుర్తుపెట్టి నన్ను అడగండి, నేను చెప్తాను. రైట్? సో ఇది 100% కాంప్లెక్స్. ఇంతటితో మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ గురించి తెలుసుకోవడం అయిపోయింది. మరొకసారి థీమ్ చెప్పేది ఏంటంటే సింపుల్ అంటే ఒకే ఒక క్లాజ్, అది మెయిన్ క్లాజ్ అయి ఉండాలి. అంటే ఒక ఇన్ఫినిట్ వెర్బ్ ఉన్నటువంటి ఒకే ఒక క్లాజు సింపుల్ అనగా సింగల్ కాబట్టి సింపుల్ సెంటెన్స్. కాంప్లెక్స్ ఎన్ని క్లాజులైనా ఉండొచ్చు, అంటే ఇన్ఫినిట్ వెర్బ్లు ఎన్నన్నా ఉండొచ్చు, ఒకటికి మించి ఉండాలి. ఒకటి మించి ఉండేకి సింపుల్ కాదు. కానీ కాంప్లెక్సా కాంపౌండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని క్లాజులున్నా కాంప్లెక్స్లోనూ ఎన్ని క్లాజులు ఉండొచ్చు, కాంపౌండ్లోనూ ఎన్ని క్లాజులు ఉండొచ్చు. కానీ ఎన్ని క్లాజులు ఉన్నా వాటిని కలిపే కంజంక్షన్స్ ఒకటి తక్కువ ఉంటుంది. ఆ కంజంక్షన్స్ అన్నీ సబార్డినేట్ అయి ఉంటే కాంప్లెక్స్. ఆ కలిపే కంజంక్షన్స్ ఎన్నున్నా అందులో ఒక్కటైనా కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది కాంపౌండ్. ఇది గుర్తుపట్టడం మీరు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో నేనేం చేస్తానంటే టెస్టింగ్ కూడా అయింది కదా, ఇప్పుడు మనం ఒకే ఒక ఎపిసోడ్లో సింపుల్ కాంప్లెక్స్ అలా, కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా, కాంపౌండ్ సింపుల్ ఎలాగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. సో ఇవన్నీ మనం టిప్స్ కూడా మనం కొత్తగా నేర్చుకోవాలి కాబట్టి ఒకసారి లైన్లో ఉంటే టిప్స్ కూడా చెప్పేస్తా. రైట్? సో టిప్స్లో భాగంగా మనం ఇవాళ నుంచి ఏం చేద్దామంటే జెండర్స్ కూడా తెలుసుకుందాం. అంటే తెలుగు తీసేయమాకండి, చెప్పేది టిప్ అయినప్పటికీ మెయిన్ లెసన్తో సమానమే. ఇవి ఎక్కడ చాలా ఉపయోగం అండి. ఇది అంటే మనం ఏదో అన్నీ తెలిసినవి కొంతమంది అనుకుంటాం మనం, కానీ ఎంతటి వాడికైనా సరే కొంత తెలిసి ఉంటుంది, కొంత స్లాబ్ అవ్వాలి. కొంతమంది తెలిసినా కూడా కాన్ఫిడెన్స్ ఉండదు, అది అవునా కాదు ఇది తప్పితే తెలిపోతుంది మీకు. సో ఫాలో అవ్వండి. మేల్ అంటే జెండర్ అంటే లింగము, జెండర్స్ అంటే లింగములు. ఓకే, ఇవి 3 రకాలు ఉంటాయి. ఏంటంటే మేల్ జెండర్ అంటే పుల్లింగము లేక పురుషలింగము, రెండోది ఫిమేల్ జెండర్ అంటే స్త్రీలింగము, మూడోది న్యూట్రల్ జెండర్ అంటే తటస్థ లింగము అంటాం మనం. న్యూట్రల్ జెండర్ అంటే ఆడ మగ కానీ ఇంక ఏదైనా కావచ్చు, వస్తువులు కానీ ఏమన్నా కూడా థర్డ్ జెండర్లోకి వెళ్ళిపోతాయి, న్యూట్రల్ జెండర్లు అంటాం వాటిని. సో మేల్ జెండరు ఫిమేల్ జెండర్ ముందు నేర్చుకుంటే న్యూట్రల్ జెండర్ అనేది పెద్దగా నేర్చుకోకపోయినా తర్వాత ఈజీగా చెప్పుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ చూడండి, జెంట్ అంటే పురుషుడు, జీ అంటే జెంట్. అదే బస్సుల్లోనూ బాత్రూమ్ గోడ మీద ఎక్కువ రాసుంటాయి. జెంట్ అంటే పురుషుడు, లేడీ అంటే మహిళ. లేడీ అంటే మహిళ. అదే మ్యాన్ అంటే మగవాడు, ఉమెన్ అంటే స్త్రీ అంటాం కదా. ఇక్కడ కూడా మనం లేడీ అంటే స్త్రీ మహిళ ఏదైనా అనొచ్చు, పెద్దవాళ్ళు అనమాట. జెంట్ లేడీ అంటే చిన్నపిల్లలు కాదు.
మాస్టర్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. బాయ్ అంటే మనకు తెలుసు, నేను చెప్పేది ఏముంది, బాయ్ అంటే బాలుడు, గర్ల్ అంటే బాలిక. ఎన్నిసార్లు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తెలుసుకోవాల్సింది మన సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా పేర్లు పడతాయి. బాయ్ సంతోష్ అని పడుతుంది, ఎక్కడైనా పడదు. అలాగే గర్ల్ శాలిని అని పడుతుందా, పడదు. ఏమని పడుతుంది, మాస్టర్ సంతోషం పెడుతుంది పేరులో. అలాగే బేబీ శాలిని అని పడుతుంది. ఏంటి మాస్టర్ బేబీ అక్కడ మాస్టర్ ఆయన అంటే కాదు, అక్కడ చిన్నారి అని అర్థం. మాస్టర్ అంటే కేవలం గురువు అనే కదా, మాస్టర్కి బోల్డ్ అర్థాలు ఉన్నాయి. మాస్టర్ అంటే పాండిత్యం కలిగిన వాడు, మాస్టర్ అంటే ఉపాధ్యాయుడు, ఓకే, పరిణతి చెందినవాడు, ఇలా రకరకాల అర్థాల్లో మాస్టర్ అంటే చిన్నారి అని అర్థం కూడా ఉంది. సో మనం అటువైపు ఆలోచించాం. ఏంటంటే ఎప్పుడు ఇంగ్లీష్ ఎందుకు మనకు రాట్లా, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను విపులంగా ఇలా చెప్తుంటే కొంతమంది బాధేస్తుంది. ప్రతిదీ సాగజెప్తాడు, చిన్నగా పెద్ద విషయంగా చెప్తాడంటే ఎందుకని, ఎవరు చెప్తారు మళ్ళీ ఇట్లాంటివి? మన డౌట్ వస్తుంది, తీర్చేవాడు ఎవడు? కాబట్టి ఆ డౌట్ మీకు రాకముందే నేను తీర్దాం ఉద్దేశంతోనే చెప్తున్నా. సినిమాలు చూసేప్పుడు ఎంతమంది డౌట్ రాలా, మాస్టర్ రాజు అంటారు ఏంట్రా బాబు అక్కడ అనే డౌట్ ఎంతమందికి వచ్చి ఉండదు. అలాగే బేబీ అంటే పోనీ మనం విన్నాం, బేబీ అనే పేరుతో ఎన్నో విన్నా, కానీ మాస్టర్ చిన్నపిల్లలను సాధారణంగా మనకు తెలియదు బయట. కాబట్టి అలాంటివి నేను చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఇక్కడ మాస్టర్ అంటే చిన్నారి బాలుడు, అలాగే బేబీ అంటే చిన్నారి బాలిక. మాస్టర్కి స్త్రీలింగం ఏదైనా అంటే బేబీ. సో మగపిల్లలు చిన్నారి పిల్లల్ని మాస్టర్ అంటాం, అంతేగాని వాడు పండితుడు అయితేనే కాదు. నెక్స్ట్ కింగ్ అంటే రాజు, క్వీన్ అంటే రాణి మనకు ఆల్రెడీ తెలుసు. అయినా ఒక ఎగ్జాంపుల్ కోసం రాశా. అలాగే ప్రిన్స్ అంటేనేమో యువరాజు, ప్రిన్సెస్ అంటే యువరాణి, ఓకే. నెక్స్ట్ హీరో అంటే నాయకుడు, మనకు తెలుసు. హీరో అంటే మనకు చెప్పేది ఏమి ఇందులో. సో హీరో అనేది మేల్ జెండర్కి, ఫిమేల్ జెండర్ ఏదంటే హీరోయిన్ అంటే ఐఎన్ఈ కాదు, ఐఎన్ఈ, హెచ్ఈఆర్ఓ ఐఎన్ఈ, హీరోయిన్ అంటే నాయకురాలు, ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ విలన్ అంటే సినిమాల్లో ప్రతినాయకుడు. విలన్ అంటే ఏంటి, VALLAIN, విలన్ అంటే ప్రతినాయకుడు అని అర్థం. అంటే హీరోకి ఎక్స్పర్టీగా ఉండేవాడు, చెడ్డోడని ఏం కాదు. అక్కడ నాకు బాధ వేస్తుంది, విలన్ అంటే చెడ్డోడనే ఉంది అక్కడ. ఇప్పుడు నాయకుడు అంటే అన్ని మంచి లక్షణాలు కానీ నాయకుడు అంటున్నాం. ప్రతినాయకుడు అంటే వాడికి వ్యతిరేకం, విరుద్ధం అంటే ఏంటి అర్థం? వాడు ఏ అంటే వీడు జడ్ అన్నాడు అనుకో, అది తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఎదురుకంటే సినిమాల్లో అంత మంచిగానే ఉండేవాళ్ళు హీరోలు, విలన్ అంటే అంత చెడ్డవాళ్ళగా ఉండేవాళ్ళు, కానీ హీరో వలన వచ్చింది. ఇప్పుడు ఏంటండి, హీరోనే బూతులు తెడుతున్నాడు, అవునా కదా? సినిమాలో ఆ బీడి తాగుతున్నాడు. సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు హీరోలు ఏమిస్తున్నారు మీకు తెలుసు కదా. ఏంటంటే ఆ పేర్లే చాలా వెరైటీ, దుర్మార్గుడు, దరిద్రుడు, నీచుడు, చండాలుడు టైటిల్స్. అందులో వాడు పైగుండి లిప్పిగా బీడి తాగుతా ఎట్లా నుంచి వాడు హీరో. ఆ నోటుకు వచ్చిన బూతులు తిడుతుంటే, హీరోయిన్ కిడ్నాప్ చేసేస్తుంటే, ఇదివరకు విలన్లు చేసే పనులన్నీ ఇప్పుడు హీరోలు చేస్తున్నారు. అది హీరోయిజం అయిపోయింది. దాంతో అది చూసి మనం కూడా అది హీరోయిజం మనం అది చేస్తాం సమాజంలో, అంతే కదా. దారి పట్టిస్తున్నాయి అలాగా. కాబట్టి అంటే హీరోయిజం అంటే మంచితనము మనలో లేదనమాట. నలుగురి సహాయం చేసే గుణం, ఎప్పుడు మంచి చేయడం, మంచి ఆలోచించడం, మంచిగా పోవడం ఉండేది ఒకప్పుడు ఆండాల రాముడు అట్లాంటి సినిమాలో చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే మంచితనం ఇది. విలన్ అంటే ఈడు ఏంటంటే స్మగ్లింగ్లు, గోండాయిజాలు చేసేవాళ్ళంతా విలన్స్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మన డైరెక్టర్ ఏం చేశారు, విలన్స్నే హీరోగా చేశారు, కానీ హీరో ఉన్నారు, వాళ్ళే విలన్ పనులను చేస్తున్నారు, స్మగ్లింగ్లు, గోండాలు, మాటలు సన్యాలు చేస్తున్నారు. అది హీరోయిజం అయిపోయింది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే విలన్ అంటే ప్రతి నాయకుడు మాత్రం అంటే నాయకుడికి వ్యతిరేకంగా నించున్నవాడు తప్ప చెడ్డవాడని మాత్రం కాదు. నెక్స్ట్ ఈ విలన్కి మగవాడైతే ఏది రావుగోపాలరావు, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, వీళ్ళ విలన్స్ అనుకుంటాం కదా మన సినిమాల్లో మాత్రం చాలా మంచి బయట. సో ఇప్పుడు మరి వీళ్ళకి వ్యతిరేకంగా ఒక లేడీ కనుక విలన్ అనుకో ఏమని పిలుస్తాం? అది చాలామంది డౌట్ ఉంటుంది, అవునా? సో లేడీ విలన్ మనం చాలామంది లేడీ విలన్ అంటాం. లేడీ విలన్ కాదు, విలన్కి అంటే హీరోకి ఫిమేల్ జెండర్ ఎట్టయితే హీరోయిన్ అయిందో, విలన్కి ఫిమేల్ జెండర్ ఏంటంటే వ్యాంప్, VAMP, వ్యాంప్ అంటే ప్రతి నాయకురాలు. హీరోకి ఆపోజిట్ విలను. అలాగే హీరోకి ఫిమేల్ జెండర్ ఏమో హీరోయిన్. అలాగే విలన్కి ఫిమేల్ జెండర్ అంటే మగవాడు ప్రతినాయకుడు అయితే విలన్ ఉన్నాం. ఒక ఆమెని అంటే ఒక స్త్రీని కనుక మనం సీరియల్స్లో మనం చూపిస్తుంటారు సరా, ఆ గయ్యాలత్త గారు, వాళ్ళు విలన్గా అంటే ఏంటి, లేడీ విలన్ అనకూడదు, ఏమంటున్నాను వ్యాంప్ అంటాం, VAMP, వ్యాంప్. ఓకే, గుర్తుపెట్టుకోండి. విలన్ అంటే ప్రతినాయకుడు, వ్యాంప్ అంటే ప్రతినాయకురాలు. తర్వాత మిస్టర్ అంటే మనం ఏమంటాం, స్త్రీ అని తెలుగులో అన్నదాన్ని ఇంగ్లీష్లో మనం మిస్టర్ అంటాం. అది ఎదురు కూడా చెప్పా, మనం మిస్టర్ అని ఒక ఆయన పేరు పెట్టి పిలిచినారు, చివరిలో గారు అనకూడదు. మళ్ళీ మిస్టర్ బాలాజీ గారు, మిస్టర్ విక్రమ్ గారు అనకూడదు, మిస్టర్ విక్రమ్, మిస్టర్ బాలాజీ అంతే. ఏంట్రా అంటే చివరిలో గారు అన్నట్టే లెక్క. బాలాజీ గారు అంటే మిస్టర్ బాలాజీ అని అర్థం, మనం మిస్టర్ బాలాజీ గారు అంటే వెక్కిరించినట్టు అర్థం. కాబట్టి ఇక్కడ మిస్టర్ అంటే స్త్రీ. అదే లేడీని అయితే కనుక మిస్టర్కి ఫిమేల్ జెండర్ ఏంటంటే మ్యారేజ్ అయిన ఆవిడైతే మిస్ట్రెస్ అంటాం, అంటే మిసెస్ అంటాం, మనం MRS అని రాస్తామే.
అది మిస్ట్రెస్ అంటే మిస్సెస్ అంటాం. లేడీని అయితే అంటే శ్రీమతి, పెళ్ళైన ఆవిడైతే కనుక. మగవాడికి అయితే పెళ్ళైనా కాకపోయినా కనుక ఒక గౌరవమైన ఏజ్ 30 ఏజ్ అలా వస్తే కనుక మిస్టర్ అనేస్తాం. మిస్టర్ అంటాం సరే, అది ఒక 20 ఏళ్ళు దాటిన తర్వాత మిస్టర్ అనేస్తాం పెద్దవాళ్ళని. ఇదే లేడీ అయితే కనుక పెళ్ళైన ఆవిడని అయితే మిస్సెస్ అంటాం, MISTRESS. పెళ్ళి కాని ఆవిడని మిస్ అంటాం. స్కూళ్ళలో చాలామంది టీచర్లు మిస్ అనేస్తుంటారు పిల్లలు, మ్యారేజ్ అయిన ఆవిడని కూడా. వాళ్ళు కూడా ఊరుకుంటారు, ఎందుకు మిస్ అంటే బెటర్ అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే మిస్ అంటే కుమారి అని అర్థం, మిస్సెస్ అంటే శ్రీమతి అని అర్థం. ఈ రెండింటికి కూడా మేల్ జెండర్ ఏంటంటే మిస్టర్. ఓకే, అలాగే మనం సార్ అంటాం, సార్ ప్లీజ్ సార్ అంటాం. సో సార్ అంటే అయ్యా అని సంబోధించాం. మరి దీనికి ఫిమేల్ జెండర్ ఏంటంటే మేడం. అంటే మేడం అంటే ఇక పెళ్ళైనా కాకపోయినా సరే అమ్మా అని గౌరవించడం అన్నమాట. ఓకే, ఈ గౌరవించడాన్ని మనం అంటాం సార్కి ఫిమేల్ జెండర్ మేడం. అలాగే సర్వెంట్ అంటాం, SERVANT సర్వెంట్. సర్వెంట్ అంటే మగ సేవకుడు అంటే మగవాడైన పనివాడిని మనం సర్వెంట్ అంటాం. ఇదే లేడీని లేడీ సర్వెంట్ అనకూడదు, మెయిడ్, MAID మెయిడ్ అంటే అక్కడ సేవకురాలు. సో ఇవాళ ఓపిక అయిపోయింది, ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. బాగుంటే లైక్ కొట్టండి, ఇంకా బాగుంటే షేర్ చేయండి, మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే బాయ్. 7, 6, 5, 4, 3, 2, 1. You'll never have the sacred stone. Oh, this you crazy mother. Hi viewers, it's me. I wanna follow you. I wanna follow you. వచ్చేసావా? నేను వీళ్ళకి ఏదో చెప్పుకుందామని వచ్చాను, దయచేసి నన్ను చెప్పుకోనరా, నీకు దండం పెడతాను. వెళ్ళరా బాబు. రా బాబు, నువ్వేంది, నీ అవతారం ఏంది, ఆ పిల్లకేంది, ఏంటి ఏం చేద్దామని మా వ్యూవర్స్ అందరినీ మీకు ఏదో చెప్పాలని వచ్చాను. దయచేసి నేను పంపించండి ప్లీజ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అరే బాబు నీకు దండం పెడతాను, వెళ్ళరా. ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటరు, నువ్వు చెప్పేది వాళ్ళు వినేది, మేమో చెప్తాం అదేదో. సరే ఇంతకు ఏమంటావు నువ్వు? వేసిన నేసాలు చాలు, కానీ నేను ఎవరో తెలుసుగా, నీ అంతరాత్మనే. అదేదో నేను చెప్తా వాళ్ళకి, నువ్వు ఇంకా దయచేయి, సరేనా? సరే వ్యూవర్స్, ఆడితో బాధ్యత మీరే పడండి, నేను వెళ్తున్నాను. బాయ్. హాయ్ వ్యూవర్స్, ఏదో సరదాగా చేశాను అంతేగాని ఏం లేదు. జస్ట్ మీకు సరికొత్తగా ఈ ఇంగ్లీష్ క్లాసెస్ తర్వాత మీ ముందుకి విజువల్ ఎఫెక్ట్స్ మల్టీమీడియా తీసుకురావడానికి నేను ఒక ప్లాన్ చేశాను. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చాను. అసలు ఈ మల్టీమీడియా అంటే ఏంటి, అలాగే ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఈ యూట్యూబ్ సంబంధించిన ఈ గ్రాఫిక్స్ వీడియోస్, టైటిల్ యానిమేషన్స్, షార్ట్ ఫిలిమ్స్, వీటన్నిటిని అసలు ఎలా చేస్తారు, చేయాలనుకుంటే అసలు మనం ఏం చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మీకు మన ఈ కోర్సులో ఎక్స్క్లూజివ్గా మీకు నేను చెప్పాలనుకునే ఏంటంటే ఎడిటింగ్, గ్రాఫిక్స్, షార్ట్ ఫిలిం మేకింగ్, ఇంకా ఇలా మరిన్ని ఇంకా కొత్త విషయాలు, అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకోవడానికి మీకు మీ ముందుకు సరికొత్తగా మళ్ళీ రాబోతున్నాను. సో ఇంగ్లీష్ లాగానే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, అభిషిక్త్ అమృత సమర్పించినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని ఎంతో విజయవంతం చేసినటువంటి ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితో మీ ముందుకి మరిన్ని ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలను తీసుకురావడం కోసం మన అభిషిక్త్ అమృత ప్రొడ్యూసర్ గారు రాంబాబు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి వారు మీ ముందుకి సరికొత్తదైనటువంటి మల్టీమీడియా ట్రైనింగ్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని గురించి మరిన్ని వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాంబాబు గారు. నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం. మా ప్రేక్షకులకి మల్టీమీడియా గురించి, అలాగే ఈ విజువల్ ప్రమోషన్స్ గురించి కానీ, ఇంకా ఈ విజువల్ కమ్యూనికేషన్ గురించి కానీ మా ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకున్నారో ఒక రెండు మాటల్లో మా ప్రేక్షకులు చెప్తే వారు కూడా తెలుసుకుంటారు. సో
నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మల్టీమీడియా గురించి మీకు ఒకసారి నేను తెలియజేద్దాం అనుకున్నాను. సో ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలిసిన వాళ్ళు ఓకే వాళ్ళకి నార్మల్గా అనిపించవచ్చు, బట్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. దానికంటే ముందు నేను మీకు ఇంకొక విషయం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో, అంటే ప్రజెంట్ మనం గడుపుతున్నటువంటి రోజుల్లో కేవలం మనం చదువుకుంటానో, లేకపోతే డిగ్రీ పూర్తి చేస్తున్నో, MBA పూర్తి చేస్తున్నో, ఇంజనీరింగ్, MCA ఇలా ఏది పూర్తి చేస్తున్నో మనం జీవనోపాధి సంపాదించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మనం చదువుకున్న దానికి అడిషనల్ టాలెంట్ లాంటిది ఒకటి ఏదైనా జోడించుకొని దాని ద్వారా మనం మనీ సంపాదించుకునే దానికి ఒక మార్గాన్ని వెతుక్కుంటే తప్ప ఈ రోజుల్లో మనం చదువుకున్న చదువుకి ఉద్యోగాలు చేసి కంఫర్ట్గా బ్రతికేంత అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అంటే 2003 and 4 ఆ టైంలో ఏంటంటే నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, బట్ నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువ. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత నాకు ఏం చేయాలో తోచలేదు. సో నాకు తెలిసిన ఒక కజిన్ మల్టీమీడియా గురించి చెప్పాడు. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఆ క్రియేటివ్ ఫీల్డ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేను దాన్ని నేర్చుకోవడం జరిగింది. 2006 నుంచి 2009 వరకు నేను నేర్చుకున్నాను. సో అందుట్లో నేను ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకున్న దానికంటే ఓన్గా నేర్చుకున్నదే చాలా ఎక్కువ. అయితే ఈరోజు నేను ఒక టీవీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ ఎడిటర్ గాను, ఒక గ్రాఫిక్ డిజైనర్ గాను, ప్రోమో మేకర్ గాను, న్యూస్ ఎడిటర్ గాను పనిచేస్తున్నాను. అయితే ఈ ఓన్గా నేర్చుకున్న దానికి నేను ఎక్కువ చూసుకున్నట్టు నేర్చుకున్న దానికి ఓన్గా నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం నేర్చుకున్న దాంట్లో ఇన్స్టిట్యూషన్లో కొంచెం మాత్రమే చెప్తారనమాట, ఇది ఇలా చేసుకోవాలి, అది ఇలా చేసుకోవాలని. బట్ మనం ఓన్ ఎక్స్పీరియన్స్, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక అవుట్పుట్ కావాలంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ అయితే ఒక అవుట్పుట్ మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఈ వర్క్ అనేది ఉంటుంది. సో ఈ వర్క్ గురించి పక్కన పెడితే అసలు ఈ మల్టీమీడియా గురించి ఏంటి, అసలు ఎలా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, అసలు ఈ మల్టీమీడియాలో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ మల్టీమీడియా అంటే ఏంటంటే ఏం లేదు సార్, ఒకటి సింపుల్ చిన్న ఒక 2 ముక్కల్లో మనకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. మల్టీమీడియా అంటే ఏం లేదు, కనిపించేదాన్ని, వినిపించేదాన్ని, మనకు నచ్చినట్లుగా మార్చుకునేదాన్ని మల్టీమీడియా అంటారు. అంటే ఏదైతే రియాలిటీలో లేదో, ఏదైతే ప్రజెంట్ లేనిదాన్నో మనం దాన్ని క్రియేట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి అన్ని హంగులు అద్ది ఒక అవుట్పుట్ క్రియేట్ చేసి దాన్ని మనం తయారు చేసుకుందాన్ని మల్టీమీడియా అంటారు. దీంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనకి 10th క్లాస్లో అయితే ఎలాగా 6 సబ్జెక్టులు ఉంటాయో అలాగే మల్టీమీడియాలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఎడిటింగ్ అని, యానిమేషన్ అని, గ్రాఫిక్స్ అని, తర్వాత ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్, ఈ కంప్లీట్ టైటిల్ యానిమేషన్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, యాడ్ మేకింగ్, ఇలా న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఒక విజువల్ కమ్యూనికేషన్స్, ఇలా కంప్లీట్ చాలా వింగ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ప్రజెంట్ బాగా నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే మనకు సంబంధించి విజువల్ కమ్యూనికేషన్, మనకి టీవీ ఛానల్కి సంబంధించి ప్రమోషన్స్ కానీ, న్యూస్, లేకపోతే ఇంకా ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, యాడ్స్, ఇలా చాలా విధాలుగా ఉపయోగపడుతున్నటువంటిది ఏంటంటే న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ, అంటే ఒక రకమైన కోర్స్ అనే చెప్పుకోవాలంటే మల్టీమీడియాలో అదొక భాగం. ఈ న్యూస్ ఛానల్కి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ టీవీ ఛానల్లో వర్క్ చేయాలన్నా, లేకపోతే ఓన్గా ఏదైనా ప్రొడక్షన్ మనం స్టార్ట్ చేసుకొని యాడ్స్ చేయటం, షార్ట్ ఫిలిమ్స్ చేయటం, లేకపోతే వెడ్డింగ్ ఈవెంట్స్ చేయటం, వీటన్నిటికి సంబంధించి మనం ఒక కోర్సు నేర్చుకునే దానికి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళటం, జాయిన్ అవ్వటం, వాళ్ళు ఏదో నేర్పిస్తే అది నేర్చుకోవటం, ఇంట్రెస్ట్ లేక మధ్యలో వదిలేయటం, ఇలాంటివి కాకుండా నేనేం చేస్తానంటే ఒక సబ్జెక్ట్ మనం ఏదైనా ఒక అవుట్పుట్ చేయాలంటే దానికి ఎంతవరకు అవసరం, ఏం చేస్తే మనం ఈ అవుట్పుట్ తీసుకోగలుగుతాం అనే దాని మీద నేను మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం ఎడిటింగ్ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, అలాగే టైటిల్ యానిమేషన్స్కి ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, టైటిల్ డిజైనింగ్కి, లేకపోతే కంప్లీట్ మేకింగ్ అనమాట. అంటే ఒక 3-4 సాఫ్ట్వేర్లు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 3-4 సాఫ్ట్వేర్లు నేర్చుకోవడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. అలా మన స్పోకెన్ ఇంగ్లీష్ లాగానే ఒక 2-3 నెలలు పడుతుంది. అయితే దీనికి క్రియేటివిటీ తోడైతే ఏంటంటే మీరు చాలా, అంటే ఇప్పుడు మీరు డిగ్రీ చేసి ఉన్నారు, ఏదైనా ఉద్యోగం రావడం చాలా ఇబ్బందిగా అనిపించో, లేకపోతే ఇంకోటో మీరు ట్రై చేసి అలసిపోయి ఉన్నట్టును. ఈ లోపు మీరు మీకు కంప్యూటర్ ఉండుంటే, సపోజ్ మీకు ఒక కంప్యూటర్ ఉండుంటే మీరు వర్క్ స్టార్ట్ చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ చేయటం, లేకపోతే సాంగ్ మేకింగ్ చేయటం, ఒక మొబైల్ చాలు. ఈ రోజుల్లో ప్రతి మొబైల్లో కూడా HD వచ్చేస్తుంది. మన HDతో మొబైల్ పట్టుకొని ఒక సినిమా కూడా తీసేయచ్చు మామూలుగా అయితే. సో మొబైల్ పట్టుకొని మనం ఏదైనా షూట్ చేసి దాన్ని మేక్ చేసి అట్ ద సేమ్ టైం
మీకు యూట్యూబ్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి, యూట్యూబ్లో వీడియోస్ మేక్ చేసి, ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఏదో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, అది ఆమె వెళ్ళింది, ఈమె వెళ్ళింది, ప్రతిదీ చెత్త న్యూస్ కానివ్వండి, ఇంపార్టెంట్ న్యూస్ కానివ్వండి, ప్రతిదీ యూట్యూబ్లో పెట్టేయడం, వ్యూస్ సంపాదించడం, డబ్బులు సంపాదించడం. సో యూట్యూబ్లోకి మనం వీడియోస్ని అప్లోడ్ చేయడం ఎలాగా, వాటిని వ్యూస్ పెంచడం ఎలాగా, అలాగే వాటికి ప్రమోషన్స్ తీసుకురావడం, అంటే యూట్యూబ్లోని మనీ ఎర్న్ చేయడం ఎలాగా, అంటే దీని మీద కూడా ఒక చిన్న కోర్స్ ఉంది మనకి. సో యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలనుకున్న వాళ్ళు కూడా నన్ను సంప్రదిస్తే నేను మీకు ఈ విషయాలన్నిటి మీద ఎక్కువ క్లియర్గా ఇంకా వివరణ ఇస్తాను. సో ఈ టైం గ్యాప్లో ఇంతకుమించి ఎక్కువ నేను స్పేస్ తీసుకుంటే మీకు చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటేనండి, మనం చదువుకుంటేనో లేకపోతే ఇంకోటి చేసేసి మనం ఈ రోజులు ఉద్యోగాలు సంపాదించి బ్రతికేంత పరిస్థితి అయితే ఈ రోజుల్లో లేదు. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, మీరు ఏదన్నా చదవండి, ఏదన్నా నేర్చుకోండి, ఏదన్నా డిగ్రీలు సంపాదించండి, బట్ అడిషనల్గా మీకంటూ అడిషనల్గా ఒక సపరేట్ స్కిల్ అనేది సంపాదించుకుంటే మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నేను అదే చేశాను. ప్రజెంట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై కోర్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ బిఫోర్ మై పాస్ట్ లైఫ్. సో దీని గురించి మీకు చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. సో మీకు ఇది ఇంతకు మించిన అంటే ఇంకా సమాచారం కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను మీకు మరిన్ని వివరాలు చెప్తాను. నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9248902739. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను మీకు మరిన్ని వివరాలు ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు. మీరు ఇచ్చినటువంటి ఈ విలువైన సమాచారం మా ప్రేక్షకులకి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని, వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని ఇంకా అలాగే కొనసాగిస్తారని మన అభిషిక్త అమృత ఛానల్ ద్వారా ప్రేక్షకులకి మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలు మీరు ఇలాంటివి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.